కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడాం. ఎందుకంటే ఆమె మా జాతి కాదు, ఆమెకు సంబంధమే లేదు. వాళ్ళ నాయన కోసం చేసుకోమను, వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు, కానీ బీసీలు మా కోసం ఏం దీక్ష అంటలేము. 72 గంటలు కాకపోతే 700 రోజులు చేయమను, ఆఖరి దినం దాకా ఎవడొద్దు అంటుడు, మాకేం సంబంధం లేదు కదా. కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి. ఆమె కలిసి దొరసానికి మేమెందుకు కలుస్తాము? ఆర్ కృష్ణ అన్న అప్పట్లేక లేడు, జర కాలు తప్పినట్టు అయింది, జర పెద్ద ఆయన అయింది కాబట్టి ఆయన ఏమనం, మా నాయకుడు ఆయన. మల్లన్న మీద ఏం చేస్తామో చూస్తావు కదా. ఇవాళ 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు గిలిగిలేలు మాట్లాడుతున్నాయంటే అవి ఈ బీసీ జేఏసీ పుణ్యమే. మేమేం చేస్తామో రాజకీయంగా ఏం చేస్తామో అన్ని రకాలుగా ఏం చేస్తామో చూపిస్తాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం పెడతాము. పరంజ్యోతి అన్న అడిగిన దానికి ఒక సమాధానం చెప్తా. అన్న వినాలే. అన్న, ఈ రాష్ట్రంలో మొదటిసారిగా అగ్ర కులాలు లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చింది. కారకులు ఎవరు? మల్లన్న. ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. అగ్ర కులాలు లేకుండా ఎవరు కారకులు? మల్లన్న. ఈ 3 పార్టీలు పోటీ పడి ధర్నాలు చేస్తున్నారు. 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చింది ఎవరు? మల్లన్న. ఇంకా చాలా ఉండే చెప్పాలంటే.
కాదు 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 మీ ప్రెస్ మీట్ ఉందా ఇప్పుడు? మీ ప్రెస్ మీట్ ఉందా? ఇదిగో, నేనేమంటున్నా, గా అబ్బాయి అన్నాడు, గా అబ్బాయి